పార్కులు కానీ ఈ రోడ్డు మీద తిరుగుతున్నా వాళ్ళు కలిసిన వాళ్ళు ఒకటే అంటున్నారు. అసలు ఎప్పుడూ లేదు, దందా టైపులో నెలకు ఒకసారి వస్తారు, 150, 200 ఇవ్వమంటారు. అసలు నేను ఆశ్చర్యపోయా, ఇంకా అలాంటి వ్యవస్థ ఉందా అని. నేను అడిగాను, ఎవరమ్మా అంటే ఎవరో సార్, ఇవ్వకుంటే ఇక్కడ అమ్మటానికి లేదంటారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు చిన్న వాళ్ళు రోజు కూలి గిట్టుబాటు అవుతుంది. నేను వాళ్ళందరూ అడుగుతున్నాను, ఎంత మిగులుతుందంటే 200 నుంచి 500 మిగులుతుంది. 200 నుంచి 500 మిగిలే వాడి దగ్గర కూడా డబ్బులు కట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి వ్యవస్థని మనం నిర్మూలించాలి. అది ఎప్పుడో ఉండింది, ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఈరోజు అందరూ చదువుతున్నారు, టీవీలు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఈ రోజుల్లో కూడా అలాంటిది ఉంది. పర్టికులర్గా కోనస్పేట ఏరియాలో అలా ఉందంటే అది కరెక్ట్ కాదు. మీరే చెక్ చేసుకోండి. ఎవరైతే పాలకులు ఉన్నారో ప్రస్తుతం, ఆ పాలకులు మీరు చెక్ చేసుకోండి. మీరే వాళ్ళ నుంచి అడగండి, ఎవరు కలెక్ట్ చేస్తున్నారో, ఎవరు రౌడీజంగా కలెక్ట్ చేస్తున్నారో, అది కరెక్ట్ కాదు. అప్పటికి అడిగాను, గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేశారంటే కాదు సార్, దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అందుకని పాలకులు ఎవరైతే ఉన్నారో, అధికారులు, పరిపాలించే వాళ్ళు చూసుకోవాలి. అది చేసి అటువంటి ఆపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎంతండి, ముసలి వాళ్ళు 65 ఏళ్ళు 60 ఏళ్ళు చేసుకుంటున్నారు, చిన్నవి. కాబట్టి అదేవిధంగా కోనస్పేటలో ఏ షాపుకి పోయినా, ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈసారి వచ్చే తెలుగుదేశమే, ఒకసారి తప్పు చేసాం, ఆ తప్పుని మళ్ళా చెయ్యము అని చెప్తున్నారు. ఇంకొకటి, వాళ్ళందరూ మాట్లాడగలిగితే, వాళ్ళంతా ఆల్మోస్ట్ షాపుల్లో ఉండే వాళ్ళందరూ ఎడ్యుకేటెడే. వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, నెల్లూరులో డెవలప్మెంట్ జరిగిందంటే 2014 నుంచి 2019 దాకా, 2014 నుంచి 2019 దాకా అటువంటి డెవలప్మెంట్ మేము ఎప్పుడు నెల్లూరు చరిత్రలో చూడలేదు అని వాళ్ళు చెప్తుంటే నిజంగా నా ఆనందానికి హద్దులు లేదు. ఎందుకంటే జనరల్గా అడిగినప్పుడు ఏమయ్యా మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మాకు అది చేయలేదు అని అంటారు. మాకు అది చేయలేదు, అటువంటి లేదు. తెలుగుదేశం పార్టీ మీ హయాంలోనే నెల్లూరులో అన్నీ చేశారు. గతంలో ఏ నాయకుడు